నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈసారి జోనర్ మార్చిన మాస్ మహారాజా రవితేజ హిట్ కొట్టారా లేదా, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలాగా ఉంది ట్రైలర్ చూస్తే. మరి సినిమా చూసిన తర్వాత ఎలా అనిపించింది? మనతో పాటు సినీ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. ఆయన మాటల్లో రివ్యూ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అనేంద్ర. సార్ ఈసారి కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా ఆయన మాస్ 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 అని ఆ మాస్ నుంచి కొంచెం బయటకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఆ టైటిల్ కూడా తీసాడు ఈ సినిమాకి. మాస్ మహారాజా అన్న తీసి ఓన్లీ టైటిల్స్లో రవితేజ అని పడుతుంది. ఓకే. సో ట్రైలర్ చూస్తే కొంచెం ఫ్రెష్గా అనిపించింది. సో మరి మూవీ ఎలా అనిపించింది? అంటే ఇది నువ్వు అన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక సూపర్ హిట్ ఫార్ములా ఏదైతే ఒక టెంప్లెట్ ఉంటుందో, ఇద్దరు మధ్య నలిగిపోయే ఒక ప్రియురాలు, ఈ జోనర్ టైప్ రైట్ ఫ్రమ్ మన శోభన్ బాబు, మోహన్ బాబు, మన వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఇలాగే ఆ తరహా సినిమాలు ఎన్నో వచ్చాయి. అలా వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలు సాధించాయి. అందుకనే దాన్ని ఒక సూపర్ హిట్ ఫార్మ్. దానికి తోడు ఈ సీజన్ అడ్వాంటేజ్ కూడా దీనికి ఉండాలి. సో ఇది ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది రవితేజకి అన్నది మనం చూడాలంటే, ధమాకా తర్వాత నుంచి అతను నటించిన సినిమాలు 5 సినిమాలు వస్తే 5 సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, ఈగిల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర అతని కెరీర్లో 75వ సినిమాగా వచ్చింది. ఇది 76వ సినిమా. ఓకే. అయితే ఇది కథగా చెప్పుకోవాలంటే పెద్దగా ఇందులో ఏముంటుంది అంటే, తన భర్త ఒక శ్రీరామచంద్రుడిలా ఉండాలనుకుని ఒక భార్య, శ్రీరామచంద్రుడిలా కాకుండా కొంచెం వేషాలు వేసే మగాలను అసహించుకుంటుంటుంది ఆమె. అటువంటిది నిజంగానే తన నిజ జీవితంలో శ్రీరామచంద్రుడు అనేటువంటి భర్త ఒక బిజినెస్ టూర్ కోసం ఫారిన్ వెళ్ళినప్పుడు ఓ బలహీన క్షణంలో చేసిన తప్పు నుంచి బయటపడడానికి పడే తిప్పలు, భర్త పడే తిప్పలు. అలాగే తనకి పెళ్ళైందన్న విషయం చెప్పకుండా తన జీవితంలోకి ప్రవేశించినటువంటి ఒక ప్రియుణ్ణి శిక్షించాలనుకునే ఓ ప్రియురాలు. వీళ్ళ ముగ్గురు మధ్య నడిచే ఒక డ్రామా అన్నమాట. ఇందులో సునీల్ ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నాడు, సత్య ఉన్నాడు, అజయ్ ఘోష్ ఉన్నాడు. ఇలాగా చాలా క్యారెక్టర్స్ అవి ఉన్నాయి. ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్లు అవి చూస్తే ఎరగదీశారు. పర్టికులర్గా రవితేజ ఎనర్జీ అసలు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. డాన్సులు కావచ్చు, కామెడీ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఎమోషనల్ సీన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఒక కేక్ వాక్ అంటారు కదా, అలాగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కాకపోతే ఏంటంటే, కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకుడు, సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసరు. కిషోర్ తిరుమల ఒక రైటర్గా తను పూర్తి స్థాయిలో ఈ సినిమాకి న్యాయం చేయలేకపోయాడేమోనని అనిపిస్తుంది మనకి. డైలాగ్స్ కొన్ని చోట్ల బాగున్నాయి అనిపిస్తాయి, కొన్ని చోట్ల మరి ఓవర్గా అతిగా ఉన్నాయి అని అనిపిస్తాయి. అలాగే ఈ క్యారెక్టరైజేషన్స్ కూడా ప్రాపర్గా, అంటే హాఫ్ బేక్డ్ ఇది అంటారు చూడు, ఫుడ్ అంటారు చూడు, అలాగా ఉడకని దీంతో ఉన్నట్టుగా అనిపిస్తాయి మనకి ప్రాపర్ క్యారెక్టరైజేషన్. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం, చాలా సినిమాలు ఈ జోనర్లో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయినవి ఉన్నాయి. అందులో వెళ్ళి చక్కగా హీరో క్యారెక్టర్ కానీ హీరోయిన్ల క్యారెక్టర్లన్నీ పక్కగా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకొని చేసి ఉంటే బాగుండేది. కానీ అందులో డైరెక్టర్ తడబడ్డాడని నాకు అనిపించింది. ఓకే. కానీ సార్ ఇప్పుడు ప్రమోషన్ చూసుకుంటే ముందు నుంచి కూడా చాలా పాజిటివ్ అనిపించింది. కిషోర్ తిరుమల కూడా చాలా ఎనర్జెటిక్గా ప్రమోషన్స్లో ఆయన కూడా ఉన్నారు. పబ్లిక్ నుంచి డెఫినెట్గా ఈసారి హిట్ పడుతుందని ఫ్యాన్స్ అంతా ఎక్స్పెక్ట్ చేశారు. సో మార్నింగ్ ఇప్పుడు పబ్లిక్ కూడా చాలామంది డిసప్పాయింట్ అనేది తెలుస్తుంది. సో అంత వర్కౌట్ అవ్వలేదు, కామెడీ కానీ స్టోరీ కానీ ఏదో డిసప్పాయింట్మెంట్ అనేది బాగా కనిపించింది వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ మైనస్ పాయింట్లే అనుకోవచ్చు అంటారా? అవును, అంటే అక్కడక్కడ డెఫినెట్గా కొన్ని సీన్స్ అయ్యి బాగా ఫెయిల్ అయ్యి, డైలాగ్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి. కానీ ఓవరాల్గా క్యారెక్టరైజేషన్స్, అంటే ఏదైతే ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ అంటాం చూడు, కథను నడిపించే కాన్ఫ్లిక్ట్ పాయింట్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వరు అనమాట. అంటే సింపుల్గా నీకు చెప్పాలంటే, ఇప్పుడు తన భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలనుకునేటువంటి భార్య డింపుల్ హైతి చేసింది. ఆమె ఒక బిజినెస్ విమెన్. ఆమె చేసే వ్యాపారం మద్యం వ్యాపారం. అంటే అలానే మద్యం సేవించే వాళ్ళందరూ కూడా
ఇలాగ ఉంటారని కాదు, కానీ జనరల్గా కదా, ఇప్పుడు మద్యం వ్యాపారంలో ఉన్నటువంటి ఒక మహిళ తన భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలనుకోవడం ఒకటైతే, ఎవరైతే ప్రియురాలు స్పెయిన్లో ఉన్నట్టుగా ఉంటుంది. యాక్చువల్గా ఈ బిజినెస్ ట్రిప్ కోసం స్పెయిన్ వెళ్తాడు. అదేంటంటే వీళ్ళు చేసినటువంటి ఒక ప్రోడక్ట్ అనార్కలి పేరుతోటి ఒక బ్రాండ్ ఒకటి క్రియేట్ చేస్తారు, వైన్ బ్రాండ్ని. అక్కడ రిజెక్ట్ చేస్తారు వేరే వాళ్ళు, కొన్ని వేరే రీజన్స్ వల్ల. దాన్ని ఓకే చేయించుకోవడం కోసం హీరో అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దీనికి ఓనర్ ఆమె, ఈమె చెప్తేనే మనకు ఓకే అవుతుంది అని చెప్పి తెలిసి ఆమెని ట్రాప్ చేయడం, ఈ విషయంలో ఆమెను అంగీకరింప చేసేలా చేయడం కోసం అని చెప్పి అప్రోచ్ అవ్వడం, ఆ క్రమంలో దగ్గర అవ్వడం, ఇదంతా జరుగుతుంది. ఆమె మద్యం వ్యాపారం, ప్రియురాలు మద్యం వ్యాపారం, భార్య మద్యం వ్యాపారం. అది అంటే ఈ తరహా కథని ఎంపిక చేసుకున్నప్పుడు వాళ్ళు చేసే ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళు చేసే బిజినెస్ ఏంటన్నది కూడా కొంచెం చూసుకోవాలి. లేదంటే మామూలు ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా వేరే ఒక దాంట్లో సంస్థలో చేస్తుంటాడు, ఆ సంస్థ పని మీద వెళ్ళినట్టు చూపించినా సరిపోద్ది. కానీ దానికంటూ ఒక బ్యాక్ ఎండ్లో ఒక వ్యాపారం చేస్తుంటారని, ఒక వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు అదేదో ఒక అగ్రత్తుల వ్యాపారమో లేకపోతే ఇంకోటి ఏదో చేయాలి, కానీ మద్యం వ్యాపారం సెలెక్ట్ చేసుకోవడంలోనే దర్శకుడు అంటే జనరల్గా ఉంటుంది కదా. ఇప్పుడు మన సొసైటీలో జరిగే సగానికి పైగా అరాచకాలకి కానీ మరో దానికి కానీ కారణం ఈ మద్యం సేవించడం తర్వాత జరిగేవే కదా ఎక్కువ, మోస్ట్ ఆఫ్ దెమ్. సో అలాగ కొంచెం ఇది అనిపిస్తుంది. అలాగే ఈ హీరోయిన్, సెకండ్ హీరోయిన్, ఈ లవర్ క్యారెక్టర్ చేసినటువంటి ఆమె, వాళ్ళిద్దరూ శారీరకంగా కలుసుకున్న తర్వాత సరే ఇది ఒక మంచి మెమరీ లాగా నేను మిగిల్చుకుంటాను, ఇది ఇంకా ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవ్వద్దు, హ్యాపీగా వెళ్ళిపోమని చెప్తుంది. అప్పుడు తర్వాత మళ్ళీ అతనితోటి ఎమోషనల్ ఏం లేకుండా కూడా వచ్చేసి ఇక్కడ నాకు నువ్వు అన్యాయం చేసావు, పెళ్ళయిందని చెప్పలేదు, అది ఇది అని చెప్పి చేసే క్రమంలో జరిగే ఇదన్నమాట. సో అది కొంచెం ఆకట్టుకోకుండా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఓకే. ఇంకా సీరియల్ సాంగ్స్ కూడా ఏవో రీమిక్స్ సాంగ్స్ కూడా యాడ్ చేసినట్టున్నారు, అదేమన్నా వర్కౌట్ అయింది? బీమ్స్ ట్యూన్ చేసిన పాటల కంటే కూడా వేరే సినిమాల నుంచి తీసుకున్న పాటలే ఇందులో ఎక్కువ కనిపిస్తాయి. నీకు రైట్, మన ప్రేమ్ పవరాల్లో పాట కూడా ఉంటుంది, సల్మాన్ ఖాన్ సినిమా ఉంటుంది కదా మైనే ప్యార్కి, అందులో పాట ఉంటుంది, వేరే వేరే సినిమాల్లో పాటలు ఉన్నాయి. ఇందులో ఇంకో కామెడీ ఏంటంటే, అంటే కొంచెం బాధపడాల్సినటువంటి కామెడీ ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నలా ఇద్దరు భార్యల మధ్య లేదంటే ఇద్దరి మధ్య నలిగిపోయే ఒక ఈ తరహా సినిమాలు బోల్డెన్ వచ్చాయి, అందులో చాలా సూపర్ హిట్ అయ్యని చెప్పుకున్నాం. అలాగ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాల్లో సోహన్ బాబు, శారద, శ్రీదేవి నటించినటువంటి కార్తీక దీపం ఒకటి కదా, అందులో ఒక టైటిల్ సాంగ్ ఉంటుంది. ఆ టైటిల్ సాంగ్ ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ సాంగ్. అది కార్తీక మాసం వచ్చిందంటే ఆ పాట ప్లే చేయకుండా ఉండరు. అలాగే డివోషనల్ సాంగ్స్ లిస్ట్లో కంపల్సరీ ఆ పాట ఉంటుంది, ఆరనీకిమా ఈ దీపం కార్తీక దీపం అని. అది ఒక పబ్బు సాంగ్ లాగా పెట్టారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కొంత జీర్ణించుకోలేని ఇది, అంటే సరదాగా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, కానీ ఒక భక్తి గీతాన్ని, అంత ఫెమిలియర్ ఒక భక్తి గీతాన్ని తీసుకొని ఒక పబ్బులో కామెడీగా చేయడం అన్నది కొంచెం మనకి ఎబ్బెట్టిగా అనిపిస్తుంది. ఇటువంటి మినహాయిస్తే, అంటే సినిమా చూస్తున్నంతసేపు మనకి పర్లేదు బాగుందని అనిపిస్తే చాలనుకుంటే ఓకే. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనలాగా రివ్యూలు అయ్యి చేయాల్సిన ఇదే ఉండదు కదా. అక్కడికక్కడ చూస్తూ సరదాగా ఎంజాయ్ చేసేటట్టు ఉంటే చాలనుకునే వాళ్ళకి ఇది పైసా వసూలు ఎంటర్టైనర్గా. సత్య కామెడీ వర్కౌట్ అయిందంటారా? ఎందుకంటే విజయ్ దేవరకొండ ఇమిటేషన్ ఏదో కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది అనేది కూడా చూసాను నేను. అంటే నాట్ ఓన్లీ సత్య, ఇందులో రవితేజ కూడా చాలా సందర్భాలు, అంటే అనేక సందర్భాలు అనేక మందిని ఇమిటేట్ చేస్తున్నట్టుగా డిఫరెంట్ మాడ్యులేషన్ తోటి డైలాగ్స్ చెప్తుంటాడు, అవి బాగుంటాయి. అంటే రవితేజ బేసిక్గానే అసలు ఎక్సలెంట్ పర్ఫార్మర్ కదా, కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా మనం పేరు పెట్టడానికి ఉండదు. కానీ ఈ సత్య అది అంతగా ఆ క్యారెక్టర్ ప్రాపర్గా, సత్య క్యారెక్టర్ కూడా అంటే బాస్ దగ్గర చాలా అనుకువగా ఉంటూ వెన్నుపోటు పొడిచే ఒక క్యారెక్టర్ అనమాట. దాన్ని ఇంకా బెటర్గా దాన్ని డిజైన్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. సో సత్య వరకు తను పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. సత్య కానీ, వెన్నెల కిషోర్ కానీ, సునీల్ కానీ, వాళ్ళ గురించి చెప్పేదే ఉంది. సునీల్ చాలా రోజుల తర్వాత పర్ఫార్మెన్స్ అదంతా కూడా చాలా ప్రాపర్గా ఉంది.
పర్ఫార్మెన్స్ల పరంగా ఓకే, మ్యూజిక్ బీమ్స్ మ్యూజిక్ ఓకే, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ప్లస్ మార్కులే. కానీ కథలో అంత బలం లేదండి. అంటే కథలో ఏదైతే ఇప్పుడు ఒక సూపర్ హిట్ ఫార్ములా ఆ టెంప్లెట్ తీసుకున్నప్పుడు దాన్ని ప్రాపర్గా చేసుంటే ఇంకా బాగుండేది. కానీ అంటే ఎట్టి బస్సులో దీన్ని సంక్రాంతికి విడుదల చేద్దామనే ఒక దీంట్లో హర్రీబర్రీగా కూడా చేశారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే అక్టోబర్ 31, 2025లో మాస్ జాతర వచ్చింది. కేవలం 2.5 నెలల వ్యవధిలోనే ఈ సినిమా వచ్చేసింది. అంటే మాస్ జాతర పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా జరిగి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఫ్రేమ్ కూడా అద్భుతంగా ఉంటే తప్ప ఆడియన్స్ చూడడం లేదు. మరి ఆ ఎఫెక్ట్ కూడా ఉందేమో మనకు తెలియదు. కానీ సంక్రాంతికి ఎట్టి బస్సులో రిలీజ్ చేసేయాలి, సంక్రాంతికి వస్తేనే ఈ తరహా సినిమా హిట్ అవుతుంది కాబట్టి అని తొందరగా దాన్ని చేసేసి, అంటే ఆ క్యారెక్టర్స్కి డిజైనింగ్ విషయంలో ప్రాపర్ కేర్ తీసుకోకుండా చేశారేమోనని నాకు అనిపించింది అనమాట. అంటే ఇప్పటికే సంక్రాంతి సినిమాలు బిఫోర్ 2 సినిమాలు రిలీజ్ అయినాయి, స్టార్ హీరో సినిమాలు. రాజాసాబ్ మిక్స్డ్ టాక్ వచ్చింది, మనశంకర్ వరప్రసాద్కి చాలా పాజిటివ్ టాకే వినిపించింది. మరి ఇప్పుడు భర్త మహాశైలికి విజ్ఞప్తి పరిస్థితి ఏంటంటారు? నిలబడుతుందా? నెక్స్ట్ మళ్ళీ 2 సినిమాలు ఉన్నాయి, అవి కూడా కామెడీ జానర్స్తోనే వస్తున్నాయి. అవును, ఈ సంక్రాంతి కామెడీ సంక్రాంతి లాగా కదా. రాజాసాబ్ అంటే రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసినా కూడా దాన్ని ఒక కామెడీ జోనర్లో తీయాలనే ప్రయత్నం చేశాడు. ఇంకా మనశంకర్ వరప్రసాద్ అనేది అవుట్ అండ్ అవుట్ కామెడీ కదా, మెగా కామెడీ సినిమా లాగా. ఇది కూడా కామెడీయే ఎక్కువ శాతం. ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు మనం ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు అంటే సెంటిమెంట్ ఉంటుంది, ఎమోషన్ అవి ఉంటూనే ఎక్కువగా కామెడీ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది. ఇందులో కూడా కామెడీ ఓరియంటేషనే ఉంది ఎక్కువ. అయితే ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు మనం ఈ సినిమా కమర్షియల్గా ఏ మేరకు వెళ్తుంది అన్నది చెప్పాను కదా, మరీ తీసిపారేయదగ్గ సినిమా కూడా కాదు. చూస్తున్నంతసేపు మనకైతే బోర్ ఏం కొట్టదు. ఎందుకంటే రవితేజ పర్ఫార్మెన్స్ వల్ల కావచ్చు, ఆ విజువల్ బ్యూటీ వల్ల కావచ్చు, కొన్ని సాంగ్స్ రీమిక్స్ చేయడం వల్ల కావచ్చు. ఇది నాకు కార్తీక దీపం అనేది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కుర్రాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఆ పాట పెద్దగా ఇదేం కావద్దు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తుండు. ఇప్పుడు ఈ రోజున సినిమాలకి మహారాజా పోషకులు ఎవరంటే యూతే కదా. సో యూత్ ఎంతవరకు కనెక్ట్ అవుద్ది అన్నది మనం చూడాలి. ఓకే, రైట్. మీ రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? నేను దీనికి 2.75/5 ఇస్తాను. రైట్, థ్యాంక్ యూ సార్.